మీ బ్రోకర్ మీ పర్మిషన్ లేకుండా మీ అకౌంట్‌లో ట్రేడింగ్ చేశాడనుకోండి. క్లయింట్ మనీని తన బిజినెస్ కోసం యూజ్ చేశాడనుకోండి. ఒక లిస్టెడ్ కంపెనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఇన్వెస్టర్ దగ్గర హైడ్ చేసిందనుకోండి. లేదా కొంతమంది ఆపరేటర్స్ కలిసి ఒక షేర్ ప్రైస్‌ని ఆర్టిఫిషియల్‌గా పెంచారనుకోండి. అప్పుడు సెబీ ఏం చేయగలదు? కేవలం వార్నింగ్ లెటర్ పంపిస్తుందా? లేక రికార్డ్స్ అడగగలదా? ఇన్వెస్టిగేషన్ చేయగలదా? ట్రేడింగ్‌ని రిస్ట్రిక్ట్ చేసి పెనాల్టీ కూడా వేయగలదా? సెబీకి 3 మేజర్ పవర్స్ ఉన్నాయి. రూల్స్ క్రియేట్ చేసే పవర్, ఆ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేసే పవర్, వయలేషన్ జరిగిందా లేదా అని ఎగ్జామిన్ చేసి ఆర్డర్ ఇచ్చే పవర్. ఈ 3 పవర్స్‌ని సింపుల్‌గా అర్థం చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను డాక్టర్ సైడ్నర్. ప్రీవియస్ వీడియోలో మనము సెబీ ఎందుకు ఫార్మ్ అయింది, 1988 నుంచి 1992 వరకు దాని జర్నీ, హర్షద్ మెహతా స్కామ్ ఫైనాన్షియల్ సిస్టంలో ఉన్న వీక్‌నెస్‌ని ఎలా ఎక్స్‌పోజ్ చేసింది అనే విషయాలను చూసాం. సెబీకి 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సెబీ ఇన్వెస్టర్స్‌ని ప్రొటెక్ట్ చేయడం, సెక్యూరిటీ మార్కెట్స్‌ని రెగ్యులేట్ చేయడము, మార్కెట్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడం. కానీ ఆబ్జెక్టివ్స్ ఉండడం మాత్రం సరిపోదు. వాటిని అచీవ్ చేయడానికి లీగల్ పవర్స్ కూడా కావాలి. సెబీ పవర్స్‌ని జనరల్‌గా 3 కేటగిరీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. క్వాసీ లెజిస్లేటివ్, క్వాసీ ఎగ్జిక్యూటివ్, క్వాసీ జ్యుడిషియల్. క్వాసీ అనే వర్డ్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సెబీ పార్లమెంట్ కాదు. కానీ సెక్యూరిటీ మార్కెట్స్‌లో రూల్స్ ప్రిపేర్ చేయగలదు. సెబీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. కానీ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయగలదు. సెబీ రెగ్యులర్ కోర్ట్ కూడా కాదు. కానీ హియరింగ్స్ కండక్ట్ చేసి ఆర్డర్స్ కూడా పాస్ చేయగలదు. ఫస్ట్ పవర్ గురించి చూద్దాం ఇప్పుడు. క్వాసీ లెజిస్లేటివ్ పవర్. లెజిస్లేటివ్ పవర్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేసే అథారిటీ. పార్లమెంట్ బ్రాడ్ లాస్ క్రియేట్ చేస్తుంది. ఆ లాస్ ఇచ్చిన పవర్స్ బేస్ చేసుకుని సెబీ డీటెయిల్ రెగ్యులేషన్స్, సర్క్యులర్స్, గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ని ఇమాజిన్ చేయండి. అందరూ డిసిప్లిన్డ్‌గా ఉండాలి అనేది ఒక బ్రాడ్ ప్రిన్సిపల్. కానీ పార్కింగ్ ఎక్కడ చేయాలి? మెయింటెనెన్స్ ఎప్పుడు పే చేయాలి? విజిటర్స్‌ని ఎలా ఎంట్రీ ఇవ్వాలి? కామన్ ఏరియాస్‌ని ఎలా యూజ్ చేయాలి? ఇలాంటి డీటెయిల్ రూల్స్ కూడా అవసరం. అలాగే సెక్యూరిటీ మార్కెట్‌లో ప్రతి ఎంటిటీ తన ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేయకూడదు. బ్రోకర్ క్లయింట్ ఫండ్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి ఏ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలి? లిస్టెడ్ కంపెనీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్‌ని ఎప్పుడు స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి చెప్పాలి? రీసెర్చ్ అనలిస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ఎలా డిస్క్లోజ్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ క్లయింట్ డీటెయిల్స్‌ని ఎలా అసెస్ చేయాలి? ఇలాంటి టాపిక్స్ మీద సెబీ రెగ్యులేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే బ్రోకర్‌కి ఒక స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్‌కి ఒక స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. లిస్టెడ్ కంపెనీకి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. రీసెర్చ్ అనలిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, స్టాక్ ఎక్స్‌చేంజర్స్, డిపాజిటరీస్ ప్రతి ఎంటిటీకి క్లియర్ స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక లిస్టెడ్ కంపెనీ ప్రమోటర్ తన షేర్స్‌లో కొంత పోర్షన్‌ని అమ్మేశాడనుకుందాం. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్స్‌కి ఇంపార్టెంట్ కావచ్చు. ఎంత షేర్ హోల్డింగ్ చేంజ్ అయింది? డిస్క్లోజర్ ఎప్పుడు ఇవ్వాలి? స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి ఏ ఫార్మాట్‌లో ఇన్ఫార్మ్ చేయాలి? ఈ డిసిషన్స్ కంపెనీ తన ఇష్టం వచ్చినట్టు తీసుకోలేదు. అప్లికబుల్ సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్‌లో పాస్ట్ రిటర్న్స్‌ని చాలా పెద్దదిగా చేసి, రిస్క్ ఇన్ఫర్మేషన్ స్మాల్ లెటర్స్‌లో చేసిందనుకోండి. రిటర్న్స్ ఎలా ప్రెజెంట్ చేయాలి? రిస్క్‌ని ఎలా డిస్క్లోజ్ చేయాలి? మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇలాంటి స్టాండర్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ద్వారా డిసైడ్ అవుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే లెజిస్లేటివ్ పవర్ మార్కెట్‌కి రూల్ బుక్ ఇస్తుంది. కానీ రూల్ బుక్ ఉండడం మాత్రమే సరిపోదు. ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ సెకండ్ పవర్ అవసరం. సెకండ్ పవర్ క్వాసీ ఎగ్జిక్యూటివ్ పవర్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం, కాంప్లియన్స్ మానిటర్ చేయడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఇన్స్పెక్షన్, ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం, నెసెసరీ డైరెక్షన్స్ ఇవ్వడం. ఒక ట్రాఫిక్ సిగ్నల్‌ని ఇమాజిన్ చేయండి. రెడ్ లైట్ వస్తే క్రాస్ చేయకూడదు అనేది రూల్. కానీ కెమెరా లేకపోతే, పోలీస్ మానిటరింగ్ లేకపోతే కొంతమంది రూల్‌ని ఇగ్నోర్ చేస్తారు. అలాగే స్టాక్ మార్కెట్‌లో కూడా సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ అవసరం. సెబీ స్టాక్ ఎక్స్‌చేంజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ రికార్డ్స్ ఇన్స్పెక్ట్ చేయగలదు. సస్పిషియస్ ట్రేడింగ్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగలదు. ఆర్డర్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రయల్, డీమ్యాట్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జామిన్ చేయగలదు. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్‌కి ఇమ్మీడియేట్ రిస్క్ ఉంటే రిస్ట్రిక్షన్ కూడా ఇంపోజ్ చేయగలదు. 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో. ఒక చిన్న కంపెనీ షేర్ ప్రైస్ కొన్ని రోజుల్లో బాగా పెరిగిందనుకోండి. కంపెనీ బిజినెస్‌లో మేజర్ చేంజ్ లేదు. ప్రాఫిట్స్‌లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్‌మెంట్ లేదు. కానీ సెలెక్టెడ్ అకౌంట్స్ నుంచి రిపీటెడ్‌గా బయింగ్ జరుగుతుంది. కొన్ని అకౌంట్స్ మధ్యలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అప్పుడు స్టాక్ ఎక్స్‌చేంజ్ లేదా సెబీ ట్రేడింగ్ ప్యాటర్న్‌ని ఎగ్జామిన్ చేయవచ్చు.
అకౌంట్స్ మధ్యలో కనెక్షన్ ఉందా లేదా, ఆర్టిఫిషియల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారా, షేర్ ప్రైస్ని ఇంటెన్షనల్గా పుష్ చేస్తున్నారా, రీటైల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి తర్వాత షేర్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్స్లో ఎగ్జామిన్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రోకర్ క్లయింట్ సెక్యూరిటీస్ని పర్మిషన్ లేకుండా ప్లెజ్ చేశాడని కంప్లైంట్ వచ్చిందనుకోండి. క్లయింట్ లెడ్జర్, బ్యాంక్ అకౌంట్, డిమాట్ ట్రాన్సాక్షన్స్, కొలేటరల్స్ని ఇన్స్పెక్ట్ చేయవచ్చు. సీరియస్ ప్రాబ్లం కనిపిస్తే బ్రోకర్ యాక్టివిటీస్ మీద టెంపరీ రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం. కానీ సస్పిషన్ వచ్చిందని వెంటనే ఎవరిని గిల్టీగా డిక్లేర్ చేయడం. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి. అక్కడే థర్డ్ పవర్ వస్తుంది. అదే క్వాషీ జ్యుడిషియల్ పవర్. క్వాషీ జ్యుడిషియల్ పవర్ అంటే సెక్యూరిటీస్ లా వయలేషన్స్ మీద ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసి ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసి రీజనబుల్గా ఆర్డర్స్ పాస్ చేయడం. ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందనుకోండి, సెబీ కన్సర్న్ పర్సన్స్కి షో కాజ్ నోటీస్ ఇష్యూ చేయవచ్చు. షో కాజ్ నోటీస్ అంటే మీ పైన ఈ అలిగేషన్స్ ఉన్నాయి, మీ పైన యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పర్సన్ రిటర్న్ రిప్లై ఇవ్వచ్చు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవచ్చు, పర్సనల్ హియరింగ్లో తన ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పవచ్చు. సెబీ ఎవిడెన్స్, లీగల్ ప్రొవిజన్స్, ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామిన్ చేస్తుంది. వయలేషన్ ప్రూవ్ కాకపోతే మ్యాటర్ క్లోజ్ చేయవచ్చు. వయలేషన్ ప్రూవ్ అయితే పెనాల్టీ లేదా రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయవచ్చు. ఇక్కడ 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక కంపెనీ సీనియర్ ఎంప్లాయీకి కంపెనీ రిజల్ట్స్ వీక్గా ఉండబోతున్నాయని ముందే తెలిసిందనుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి రిలీజ్ కాకముందే తన షేర్స్ అమ్మేశాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ అతనికి యాక్సెస్లో ఉందా, ట్రేడ్ టైమింగ్ ఏంటి, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఏం చెప్తున్నాయి, ట్రేడింగ్ అకౌంట్ ఎవరి పేరు పైన ఉంది, ఇలాంటి డీటెయిల్స్ ఎగ్జామిన్ చేస్తారు. ఆ పర్సన్ కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ట్రేడింగ్ కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలియదని ఆర్గ్యూ చేయవచ్చు. ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత సెబీ రీజనబుల్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. వయలేషన్ ఎస్టాబ్లిష్ అయితే మానిటరీ పెనాల్టీ ఇంపోజ్ చేయవచ్చు. కొన్ని మంత్స్ లేదా ఇయర్స్ సెక్యూరిటీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయకుండా రిస్ట్రిక్షన్ చేయవచ్చు. రాంగ్ఫుల్ గెయిన్ని రిటర్న్ ఇవ్వమని ఆర్డర్ ఇవ్వచ్చు. దీన్ని డిస్గార్జ్మెంట్ అంటారు. ఫైన్ అంటే పనిష్మెంట్, డిస్గార్జ్మెంట్ అంటే ఇల్లీగల్గా వచ్చిన డబ్బుని సరెండర్ చేయడం. కానీ సెబీ ఆర్డర్ ఫైనల్గా క్వశ్చన్ చేయలేని డెసిషన్ కాదు. ఎలిజిబుల్ పర్సన్స్ సెక్యూరిటీ అపెలేట్ ట్రిబ్యునల్ అంటే ఎస్ఏటీని అప్పీల్ చేయవచ్చు. అప్లికబుల్ కేసెస్లో హైయర్ కోర్ట్స్కి కూడా వెళ్ళవచ్చు. ఈ అప్పీల్ సిస్టమ్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు 3 పవర్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఒక స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి. కాపీ చేయకూడదు అని రూల్ పెట్టడం లెజిస్లేటివ్ ఫంక్షన్. ఇన్విజిలేటర్ స్టూడెంట్స్ని మానిటర్ చేసి కాపీయింగ్ మెటీరియల్ పట్టుకోవడము ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. స్టూడెంట్ ఎక్స్ప్లెనేషన్ విని ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసి పనిష్మెంట్ డిసైడ్ చేయడం జ్యుడిషియల్ ఫంక్షన్. సెబీ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. రూల్స్ క్రియేట్ చేస్తుంది, కాంప్లయన్స్ మానిటర్ చేస్తుంది, వయలేషన్ నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, డ్యూ ప్రాసెస్ తర్వాత ఆర్డర్ కూడా పాస్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినరీ ఇన్వెస్టర్స్కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ బ్రోకర్ అనాథరైజ్ ట్రేడింగ్ చేశాడు అనుకోండి, మ్యూచువల్ ఫండ్ డిడక్షన్ డిలే అయింది అనుకోండి, లేదా లిస్టెడ్ కంపెనీ డివిడెంట్ లేదా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయలేదు అనుకోండి, ఫస్ట్ కన్సర్న్ ఎంటిటీ గ్రీవెన్స్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయాలి. కంప్లైంట్ని ఈమెయిల్ లేదా అఫీషియల్ గ్రీవెన్స్ సిస్టంలో ద్వారా సబ్మిట్ చేయాలి. కంప్లైంట్ నంబర్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని సేవ్ చేసుకోవాలి. ఇష్యూ రిజాల్వ్ కాకపోతే సెబీ స్కోర్స్ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ లాంచ్ చేయవచ్చు. స్కోర్స్ అంటే సెబీ కంప్లైంట్ రెడ్రెసల్ సిస్టమ్. ఇది సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీస్కి రిలేటెడ్. ఇన్వెస్టర్స్ గ్రీవెన్స్ని సబ్మిట్ చేసి స్టేటస్ ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. కంపెనీస్లో ఎమోషన్స్ కన్నా ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎంత అమౌంట్, ఎంత సెక్యూరిటీస్ ఎఫెక్ట్ అయినాయి, ముందుగా ఎవరిని కాంటాక్ట్ చేశారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, కాంటాక్ట్ నోట్స్, లెడ్జర్ స్టేట్మెంట్స్, డిమాట్ స్టేట్మెంట్స్, ఈమెయిల్ లాంటివి రిలవెంట్ డాక్యుమెంట్ అటాచ్ చేయాలి. కానీ షేర్ ప్రైస్ పడిపోయిందని వచ్చిన ప్రతి లాస్ స్కోర్స్ ప్లాట్ఫామ్ కంప్లైంట్ కాదు. అనాథరైజ్ ట్రాన్సాక్షన్, సర్వీస్ ఫెయిల్యూర్, మిస్లీడింగ్ కండక్ట్, రూల్ వయలేషన్ లాంటి స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉండాలి. ఈ ఎపిసోడ్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. సెబీకి 3 మేజర్ పవర్స్ ఉన్నాయి. ఫస్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రియేట్ చేసే పవర్. సెకండ్, ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే పవర్. థర్డ్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేశాక ఆర్డర్స్ పాస్ చేసే పవర్. నెసెసరీ సిచ్యువేషన్స్లో సెబీ పెనాల్టీ ఇంపోజ్ చేయవచ్చు, మార్కెట్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు, రాంగ్ఫుల్ గెయిన్స్ని రిటర్న్ చేయమని ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ సెబీ ఇన్వెస్టర్కి ప్రాఫిట్ గ్యారంటీ కాదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో లాస్ని కాంపెన్సేట్ చేయదు. సెబీ రూల్ ఏంటంటే మార్కెట్లో క్లియర్ రూల్స్ ఉండేలాగా చూడటం, ఆ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా మానిటర్ చేయడం, వయలేషన్ జరిగితే యాక్షన్ తీసుకోవడం, ఇన్వెస్టర్స్కి గ్రీవెన్స్ మెకానిజం ప్రొవైడ్ చేయడం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే డబ్బు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి మన రైట్స్, రెగ్యులేటరీ పవర్, కంప్లైంట్ ప్రాసెస్,
తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అంటే ఆపర్చునిటీస్ మాత్రమే చూసే పర్సన్ కాదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం తెలిసిన పర్సన్. ఈ 2 ఎపిసోడ్స్ తర్వాత సెబీ అంటే కేవలం ఒక గవర్నమెంట్ ఆఫీస్ కాదు అని మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, మార్కెట్ రెగ్యులేషన్, మార్కెట్ డెవలప్‌మెంట్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేసే రెగ్యులేటర్ సెబీ. ఈ వీడియోని మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ తెలుసు. కానీ ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది తెలీదు. యూట్యూబ్‌ని హ్యాపీ చేయడానికి లైక్ కొట్టండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.